ఈనాటి ఈ హోమం యొక్క సంక్రాంతి పర్వకాలములో చేయదగిన కార్యక్రమము. ప్రతి మనిషికి తాను జన్మాంతరములో చేసినటువంటి పాప పుణ్యముల ప్రభావంగా పుణ్యకర్మను ఆచరిస్తే మంచి అన్ని విధముల శ్రేయస్సు కలుగుతుంది. పాపకర్మల ప్రభావము చేత జీవనములో అనేక విధములుగా కష్టములు కలుగుతూ ఉంటుంది. అది ఆరోగ్యం రీత్యగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా వివిధ సాంసారిక దుఃఖముల రూపంగా పరిణమించవచ్చు. ఈ విధమైనటువంటి కష్టములు మనకు త్రివిధ తాపముల నుంచి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికమని ఆ త్రివిధ తాపములు వాటి ప్రభావంగా ఉంటుందను. అందుకే మనము పంచభూతములను ఆరాధిస్తాం, దేవతలను ఆరాధిస్తాం. ప్రతి ఊరిలో కూడా ఆ ఊరుకు అధిపతి అయినటువంటి వ్యక్తి ఈ యజ్ఞయాగములు తలపెట్టాలి. ముఖ్యంగా ఈ భూమిని పరిపాలించే మహారాజులు ఎవరో వారే ప్రాచీన కాలంలో రాజులు తన రాజ్యధనములోనే ఆ రాజ్యధనము చేతనే యజ్ఞములు చేసి భూమిని సస్యశ్యామలంగా మార్చేవారు. సకాలంలో వర్షం పడాలన్నా, పడిన వర్షములు పంటలకు సరిపోవాలన్నా, ఆ పంటలు సరిగా పండాలా, పశువులు సమృద్ధిగా పాలివ్వాలా, మొత్తానికి పాడి పంటలచే ఈ ప్రపంచమంతా కూడా, ఈ భూమి అంతా కూడా మంచి నీటి చేత, మంచి పంటల చేత, బహుధాన్యము చేత చాలా బాగా విలసిల్లుతుండాలి. ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలంటే రాజు ఈ యజ్ఞము యొక్క కర్తగా తాను నిలబడి చేసే బాధ్యత అతనిది. ప్రజలు దానికి సహకరించారు. ప్రజలందరూ ఆ రాజు చేసే కార్యానికి తమ వంతు ఆర్థికంగాను, ఒక ధన రూపంగా, వస్తు రూపంగా, ఏ రూపంగానైనా కూడా వారు చేయూతను అందించారు. మొత్తానికి రాజు ప్రజలు కలిస్తేనే అవుతుంది. ఒకరికొకరు పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యతి అని చెప్పి గీతాచార్యుడు చెప్తాం. పరస్పరంగా ఒకరికొకరు భావన ఉండాలి. ఇలాంటి యజ్ఞములు చేసి ఒకరికొరకు కాదు యజ్ఞం ఇది. ఒక చోట చేసి సంకల్పం చేస్తే చతుస్సాగర పర్యంతం ఈ విశ్వానికంతా కూడా మంచిది కావాలా. అందుకే విశ్వానికి శాంతి కొరకు, విశ్వశాంతి కొరకు యాగం చేయాలి కానీ తమ కొరకు చేసుకోకూడదు. ఇలాంటి ఈ యాగములు, అందులో పర్వకాలం ఒక 6 నెలలు దక్షిణాయనం దాటింది. కొత్త అయనములో ప్రవేశిస్తున్నాం మనం. ఇది 6 నెలలు. 1 సంవత్సరం దాటినా, 1 అయనము దాటినా కూడా యజ్ఞము గావించారు. ఈ 6 నెలలు ఎలాగా సుఖశాంతులతో ఉంచాడో వచ్చే 6 నెలల్లో కూడా మనము శారీరకంగా బాగుండాలి. అంటే ఆరోగ్యములు బాగుండాలి, ఆరోగ్యం క్షీణించకూడదు, ఏ వ్యాధులు రాకూడదు, ఆర్థికంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి. ఇవంతా సరిగా కావాలన్నట్టయితే ఈ కొత్త అయనము ప్రవేశించేటప్పుడు మనకు ఎలాంటి ఆపదలు వాటిల్లకుండా సుఖంగా మనం అందరం కూడా బాగుండాలా అనే ఉద్దేశం చేత ఇలాంటి యజ్ఞములు మనము ఆచరించాలా. ప్రజాపాలకులు, రాజులు చేయలేదంటే ప్రజలైనా ఆ పనిని తమ కర్తవ్యంగా భావించి వారు కూడా ఆచరించాలి. ఈనాడు చేసినటువంటి ఈ ఉత్తరాయణ పర్వకాల నిమిత్తంగా చేసినటువంటి ఈ తిల యాగము, దీనివల్ల అధిపతి లక్ష్మీ నరసింహస్వామి సంప్రీతుడై అందరి కష్టాలను పరిహరించి అందరికీ సుఖశాంతులను ఆ లక్ష్మీ నరసింహస్వామి కలగజేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ యాగమునకు ప్రధాన భాగమైన హృదయస్థానమైనటువంటి పూర్ణాహుతి ఇది. ఆ పూర్ణాహుతిని ఇప్పుడు వేస్తున్నాం. అందరూ కూడా పూజ అయింది, యజమానులు కూడా పూజించారు. ఈ పూర్ణాహుతిని మీరందరూ కూడా దర్శించుకొని మీరందరూ కూడా పునీతులు కావాలని చెప్పేసి కోరుతున్నాము. ఓం విశ్వం భువనమధిశ్రితమంతః సముద్రే హృద్యా అంతరాజోషే అపామనీకే సమేతయా మధోమంతంత ఓర్మ్యౌ స్వాహ. గోవింద. Like and subscribe Eagle Media Works.